హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ యామ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. మనం లాంగ్ రీడ్లోకి వెళ్ళకంటే ముందుగా ఈరోజు స్పెషల్ డే శ్రీకృష్ణాష్టమి అండి. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, సో అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ముఖ్యంగా శ్రీకృష్ణ భగవాను ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అంతేకాకుండా అందరూ వారి వారి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరాలి అని, వారి యొక్క లక్ష్యాలు నెరవేరాలని, జీవితాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళాలని, వారి జీవితాల్లో ఒక పాజిటివ్ ఎనర్జీ నిండాలని, ఈ పండుగ వారందరి కోరికలను కూడా నెరవేర్చాలని, భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందాలని, వారి కోరికలు నెరవేరాలని చెప్పేసి ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు లాంగ్ రీడ్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్, సో మీ పర్సన్ ఎందుకు పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, సో రిలేషన్ని వదులుకోవడం ఇష్టం లేదు, సో పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్ అయితే చూడబోతూ ఉన్నామండి. సో పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు, ప్రాబ్లంలో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు, బట్ రిలేషన్ని వదులుకోవడం మాత్రం సో ఇష్టం లేదు, రిలేషన్ నుంచి బయటికి రావడం ఇష్టం లేదు. సో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఎలాంటి ఆలోచనలు చేయబోతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం యూనివర్స్ని అడుగుతూ ఉన్నాం. సో యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ మనకి ఈరోజు ఇస్తుందో మనం అయితే ఈరోజు ఒక లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నామండి. చూద్దాం. యాజ్ యూజువల్ మనం అయితే 10 కార్డ్స్ తీద్దాం. 10 కార్డ్స్లో సో యూనివర్స్ టారో ద్వారా ఏం చెప్తుంది, మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది మనం ఈరోజు అయితే చూడబోతూ ఉన్నాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో. సో మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే మా వ్యూవర్స్ అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పేసి ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, సో మనమైతే ఈరోజు లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదామండి. సో లాంగ్ రీడ్లో మనం అయితే చూడబోతూ ఉన్నాం. మీ పర్సన్ పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు, పాస్ట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని సో రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు, బట్ రిలేషన్ వదులుకోవడం మాత్రం ఇష్టం లేదు. నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి స్టెప్స్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది, రిలేషన్ గురించి టారో ఏం చెప్తుంది, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చేయబోతున్నాం. 10 కార్డ్స్ అయితే తీద్దాం. ఓకే, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, సో చూద్దామండి. 10 కార్డ్స్ తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ 1 and 2, 3, 4, 5 and 6 and 7, 8 and 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనం అయితే 10 కార్డ్స్ తీసాం. సో ఈరోజు అయితే ఫుల్ రీడ్ చేయబోతూ ఉన్నాం. చూద్దాం యూనివర్స్ మనకు టారో ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతూ ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్ చేయబోతున్నాం. పాస్ట్ గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు, పాస్ట్ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు, మెమరీస్ అన్నీ కూడా. సో రిలేషన్ని వదులుకోవడం మాత్రం ఇష్టం లేదు, బట్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతూ ఉన్నారు, సో ఇవన్నీ కూడా ఇవి మనం ఒకసారి టారో ద్వారా ఈరోజు అయితే చూడబోతూ ఉన్నామండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సో యూనివర్స్ చెప్తూ ఉందండి, మీ పర్సన్ ముఖ్యంగా చాలా రెస్పాన్సిబిలిటీస్ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా కానివచ్చు, జాబ్ పరంగా కానివచ్చు. సో రెస్పాన్సిబిలిటీస్ చాలా పెరుగుతూ ఉన్నాయండి. ఈవెన్ కంపేరింగ్ ద ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా జాబ్ పరంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి, కెరీర్ పరంగా ఆలోచిస్తున్నారు, కెరీర్లో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మనం స్టెప్స్ చేయాలి, వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా రిలేషన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా కెరీర్కి సంబంధించి, జాబ్కి సంబంధించి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి.
సో వీటన్నిటికి సంబంధించి కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు, చాలా థింక్ చేస్తూ ఉన్నారు. ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలాంటి స్టెప్స్ ఏయాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆలోచించేటువంటి విధానంలో నుంచి చాలా పాస్ట్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు, పాస్ట్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. పాస్ట్‌లో ఎలా మనం రిలేషన్స్‌ని లీడ్ చేసుకుంటూ ముందుకొచ్చాం, ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం, సో ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అయినాయి, సో ఎవరి వల్ల ప్రాబ్లమ్స్‌ని మనం బేర్ చేయాల్సొచ్చింది. సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తున్నారండి. ముఖ్యంగా రిలేషన్ ఎక్కడ ఆ గ్యాప్ అనేది వచ్చింది, ఎక్కడ డిస్టర్బ్ అయింది రిలేషన్‌కి సంబంధించి. సో నెక్స్ట్ మనం ఎలా ఉండాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం, రికగ్నైజేషన్ ఉంటుందా, ఉండదా హార్డ్ వర్క్‌కి సంబంధించి, సో ఎలా ఉంటుంది, ఏం చేయాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్‌కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్ అయితే కోరుకుంటూ ఉన్నారండి రిలేషన్‌కి సంబంధించి. సో ప్రీవియస్‌గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసామో అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మనం ఫేస్ చేయకుండా ఉండాలి. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. పాస్ట్‌లో కూడా సో ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, ముఖ్యంగా ప్రాబ్లమ్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్ సిట్యుయేషన్స్ మొత్తాన్ని కూడా మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మీ పర్సన్. సో నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, వాటిని బట్టి నెక్స్ట్ మనం ఎలా మూవ్ అవ్వాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. సో రిలేషన్‌లో మాత్రం ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది కోరుకుంటున్నారు. సో ప్రీవియస్‌గా అరైజ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ కూడా సో అరైజ్ అవ్వకూడదు. సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్‌ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదేవిధంగా రిలేషన్‌ని కూడా సో లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. స్టార్ట్ చేసినటువంటి వర్క్‌ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ గ్యాప్ ఏదైతే ఉంది, ఈ గ్యాప్‌లో ఖచ్చితంగా వర్క్‌ని మనం కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి అయితే ముందుకెళ్తూ ఉన్నారు. చాలా బర్డెన్ పెరుగుతూ ఉంది ముఖ్యంగా. సో చాలా థింక్ చేస్తూ ఉన్నారు. చాలా కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్‌లోకి వెళ్తూ ఉన్నారండి. ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి. ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం. సో రిలేషన్‌కి సంబంధించి ముఖ్యంగా పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఫ్యూచర్‌లో ఇంకేమైనా రెస్పాన్సిబిలిటీస్ పెరగడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ పెరిగితే సో మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? ఎలాంటి హెల్ప్ తోటి మనం ముందుకెళ్ళాలి? సో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. మొత్తం థింక్ చేస్తూ ఉన్నారు. పాస్ట్‌లో జరిగినటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పాస్ట్‌లో జరిగినటువంటి సిట్యుయేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్‌లో రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వాటిని ఎలా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి వాటిని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో చాలా బర్డెన్‌ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక హోప్ అయితే కోరుకుంటూ ఉన్నారండి. ఒక కేరింగ్ అయితే కోరుకుంటూ ఉన్నారు. నేనున్నాను అనేటువంటి ఒక సపోర్ట్ అయితే సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. ఆ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు. అలాంటి ఒక హోప్‌నైతే కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఏదైతే వర్క్ స్టార్ట్ చేసి ముందుకెళ్తూ ఉన్నారో, అది బిజినెస్ పరంగా కానివ్వచ్చు, లేదంటే మీరు చేసేటువంటి జాబ్‌లో రోల్స్ అయినా కానివ్వచ్చు, ఏదైతే మీరు వర్క్ స్టార్ట్ చేసి ముందుకెళ్తూ ఉన్నారో, ముఖ్యంగా ఆ వర్క్‌లో కూడా మీ యొక్క పార్ట్నర్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. మీ పార్ట్నర్ ఇచ్చేటువంటి సపోర్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారండి. ముఖ్యంగా ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో, ఆ రెస్పాన్సిబిలిటీస్‌లో కూడా ఖచ్చితంగా మీ పార్ట్నర్ యొక్క హెల్ప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. సో అడ్వైజెస్ కోరుకుంటూ ఉన్నారు. ఒక పాజిటివ్‌నెస్ కోరుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ ఉండటం వల్ల సో సక్సెస్‌ఫుల్‌గా మనం ముందుకెళ్ళగలం. ఖచ్చితంగా అచీవ్ చేయగలం. ఎలాంటి బర్డెన్ వచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళగలం. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇంకా ఫ్యూచర్‌లో వచ్చేటువంటి అవకాశం ఉండదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాస్ట్‌లో మీకు ఏ విధంగా అయితే హెల్ప్ చేశారో, పాస్ట్‌లో ఏ అడ్వైజెస్ అయితే మీతోటి షేర్ చేసుకున్నారో, పాస్ట్‌లో ఏదైతే ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు హెల్ప్‌గా ఉన్నారో, వాటన్నిటిని కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఫ్యూచర్‌లో అలాంటి హెల్పే కోరుకుంటూ ఉన్నారు. అలాంటి కేరింగే కోరుకుంటూ ఉన్నారు. అలాంటి పాజిటివ్‌నెస్సే కోరుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ రావాలి. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. రిలేషన్‌లో ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఖచ్చితంగా రిలేషన్‌ని వదులుకోవడం మాత్రం ఇష్టం లేదు. బట్ పెరుగుతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా మనం లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఫ్యూచర్ గురించి ఆలోచన ఉండాలి. ఫ్యూచర్‌లో మనం ఎలా ఉండాలి, ఎలాంటి ప్లాన్స్ తయారు చేసుకోవాలి, ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఎలా ఉండాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి మీ పర్సన్ తోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఒక ఆలోచన అయితే ఉంది. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ ఉంది. సో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తూ ఉన్నారు. అయినా సరే రెస్పాన్సిబిలిటీస్ మనం లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళేటప్పుడు కొంత ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళటం గానీ, కొంత బర్డెన్ అవ్వటం గానీ, సో లేదంటే ఇవి కొన్ని సందర్భాల్లో మనం అచీవ్ చేయగలమా అనేటువంటి సందేహం రావటం గానీ, ఇవన్నీ కూడా జనరల్‌గా జరుగుతూ ఉంది. సో ఇవన్నీ వచ్చినా సరే మీ మీ పార్ట్నర్ గానీ, లేదా మీ పర్సన్ యొక్క హెల్ప్ ఖచ్చితంగా ఉండబోతుంది. ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆ నమ్మకం అనేది నడిపిస్తూ ఉంది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు గానీ, షేర్ చేసుకున్నప్పుడు గానీ, వచ్చేటువంటి అడ్వైజెస్ గానీ,
ఒక పాజిటివ్ థింకింగ్ కానీ ఇవన్నీ కూడా ముందుకు నడిపించడానికి ఒక స్టెప్ ముందుకేసి తీసుకొని వెళ్ళడానికి చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు. అవన్నీ కూడా ఫ్యూచర్‌లో కూడా కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి అవన్నీ కూడా కోరుకుంటూ ఉన్నారు. రిలేషన్‌లో ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు. ఒకవేళ రిలేషన్ అనేది రేపు ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళేటప్పుడు కూడా మంచి ఒక కొలాబరేషన్‌లో మంచి ఒక టీమ్ వర్క్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం అచీవ్ చేయగలం. వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ముందుగానే మనం ఓవర్‌కమ్ చేయటం వల్ల కొంతవరకు ఆ బర్డెన్ అనేది మనం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా పెరుగుతున్నటువంటి జాబ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో జాబ్‌కి సంబంధించి ఆ పెరుగుతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కెరియర్ పరంగా ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ పరంగా ఆలోచిస్తూ ఉన్నారు. జరిగినటువంటి పాస్ట్ ఇన్సిడెంట్స్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రపోజల్స్ గురించి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. రిలేషన్ గురించి అది ఎలా ఉండబోతుంది. వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీకు పంపించినటువంటి ప్రపోజల్స్ కానివ్వచ్చు, వాటి యొక్క యాక్సెప్టెన్సీ కానివ్వచ్చు, వచ్చినటువంటి గ్యాప్ కానివ్వచ్చు, ఆ గ్యాప్‌లో ఏర్పడినటువంటి సిట్యుయేషన్స్ కానివ్వచ్చు, ఆ గ్యాప్‌లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు. వాటన్నిటిని కూడా మనం ఎలా ఓవర్‌కమ్ చేసాం, ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతూ ఉన్నాం అనేటువంటి పాస్ట్ మొత్తాన్ని కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ పాస్ట్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. పాస్ట్ మొత్తం కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ లాగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్‌కి సంబంధించి. ఎలా అయినా సరే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలం. అది ఎంత బర్డెన్ అయినా సరే. అది ఫ్యామిలీ పరంగా వచ్చినటువంటి బర్డెన్ అయినా, లేదు జాబ్ ద్వారా వచ్చినటువంటి బర్డెన్ అయినా, లేదు బిజినెస్ ద్వారా వచ్చినటువంటి బర్డెన్ అయినా. అది ఎంత బర్డెన్ అయినా సరే మనం మోసుకుంటూ ముందుకెళ్ళగలం. ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క హెల్ప్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి, ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి ఒక థాట్ అయితే ఉంది. ఖచ్చితంగా హెల్ప్ ఉంటుంది. ఆ హెల్ప్ తోటి మనం ఖచ్చితంగా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళగలం. ఏదైనా సాధించగలం అని చెప్పేసి మనకైతే యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ రిలేషన్‌ని వదులుకోవడం మాత్రం ఇష్టం లేదు. నెక్స్ట్ స్టెప్పు ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్‌ని ముందుకు తీసుకొనెళ్ళాలి అనేటువంటి స్టెప్ అయితే తీసుకోబోతున్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. ప్రాబ్లమ్స్ లేకుండా రిలేషన్‌ని ముందుకు తీసుకొనెళ్ళాలి. అదే టైంలో పాస్ట్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. పాస్ట్‌లో జరిగినటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్‌లో అరైజ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. పర్సన్ హెల్ప్ అనేది ఎప్పుడూ కూడా ఉండాలి. ఆ హెల్ప్ తోటి మనం ఎన్ని ప్రాబ్లమ్స్‌నైనా అచీవ్ చేసుకొని ముందుకెళ్ళగలం అనేటువంటి ఒక నమ్మకంతోటి ఖచ్చితంగా ముందుకు స్టెప్ వేస్తున్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చూద్దాం నెక్స్ట్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ యూనివర్స్ ఇవ్వబోతూ ఉంది. అండ్ నెక్స్ట్ అండి. ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఇందాక మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్లుగా ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఒక కెరియర్‌కి సంబంధించి, జాబ్‌కి సంబంధించి ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. టారో ద్వారా పబ్లిక్ రికగ్నైజేషన్ అయితే ఉండబోతూ ఉంది. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఆ హార్డ్ వర్క్ తగినటువంటి రికగ్నైజేషన్ ఉంది. పాస్ట్ గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారంటే, పాస్ట్‌లో చాలా హార్డ్ వర్క్ చేశారు. బట్ రికగ్నైజేషన్ అనేది రాలేదు. రిలేషన్ పరంగా హార్డ్ వర్క్ చేశారు. జాబ్ పరంగా హార్డ్ వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. బట్ పాస్ట్‌లో మాత్రం రికగ్నైజేషన్ అనేది రాలేదు. మీ హార్డ్ వర్క్ మాత్రమే మిగిలింది. హార్డ్ వర్క్ ఇంకా చేస్తూ ఉన్నారు. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి, మీ హార్డ్ వర్క్‌కి తగినటువంటి ప్రతిఫలం అనేది రాబోతూ ఉంది. ఖచ్చితంగా ఒక రికగ్నైజేషన్ అయితే రాబోతూ ఉంది. పాస్ట్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే రిలేషన్ గురించే కాదు. పాస్ట్‌లో జరిగినటువంటి హార్డ్ వర్క్, మీరు చేసినటువంటి హార్డ్ వర్క్, మీరు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో, ఆ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాలేదు. దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు రాలేదు? మనం ఇంత హార్డ్ వర్క్ అనేది చేసాం పాస్ట్‌లో. ఇంత మనం ప్రోగ్రెస్ తోటి ముందుకెళ్ళాం. బట్ రికగ్నైజేషన్ మాత్రం రాలేదు అనేటువంటి కొంత డిస్సాటిస్ఫాక్షన్ అనేది మనసులో ఉండుండొచ్చు అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. దాని గురించి ఆలోచిస్తూ ఉండుండొచ్చు. యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక రికగ్నైజేషన్ అయితే రాబోతుంది. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. అప్పుడు కూడా అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వర్క్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వర్క్ చేసుకుంటూ, ముఖ్యంగా కెరియర్‌కి సంబంధించి వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఎక్కడా కూడా రిలేషన్ అనేది డౌన్ అవ్వకూడదు. ఒక మంచి టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళాలి. ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో, వర్క్‌కి సంబంధించి కూడా 1, 2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. బట్ ఎక్కడా కూడా మనకి రికగ్నైజేషన్ అనేది ఇప్పటివరకు రాలేదు. ఇక ముందు వస్తుందా అనేటువంటి ఒక ఆలోచన అయితే మనసులో ఉండిపోయింది. యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక రికగ్నైజేషన్ అయితే రాబోతుంది. మీరు చేసేటువంటి వర్క్‌లో కానివ్వచ్చు. ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది. సో, క క ఖచ్చితంగా ఒక ప్రమోషన్ లాంటి ఒక రికగ్నైజేషన్ అయితే మీకు రాబోతూ ఉంది. ఖచ్చితంగా ముఖ్యంగా ఒక రికగ్నైజేషన్ ఉండబోతోంది. గుర్తించడం అనేది జరుగుతుంది. మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇంత మంచి ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తూ ఉంది మీ వల్ల. ఖచ్చితంగా రికగ్నైజేషన్ అయితే ఉండబోతూ ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అనేది రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. కొన్ని సందర్భాల్లో ఏదైతే రికగ్నైజేషన్ ప్రీవియస్‌గా రాలేదో, అలాంటి సిట్యుయేషన్స్‌లో కొంత
మనం ఫీల్ అయినటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉండొచ్చు. అంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నానండి, బట్ సరైనటువంటి రికగ్నైజేషన్ లేదని చెప్పేసి ఫీల్ అయినటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉండొచ్చు. బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. సో యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. బ్లెస్ చేస్తూ ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడా తగ్గట్లేదు. సో అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉందండి. సో అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళండి. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. రిలేషన్‌లో కానివ్వచ్చు, ఒక రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్‌గా తయారు చేసుకొని ముందుకెళ్ళటంలో కానివ్వచ్చు, లేదంటే జాబ్ పరంగా కానివ్వచ్చు, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. 100% ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది. సో రిలేషన్‌లో ప్రోగ్రెస్ ఉండబోతూ ఉంది. జాబ్ పరంగా ప్రోగ్రెస్ ఉండబోతోంది. సో ఖచ్చితంగా కెరియర్‌కి సంబంధించి సక్సెస్ ఉండబోతోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా సక్సెస్ అనేది ఉండబోతోంది. సక్సెస్ అనేది రాబోతోందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా రిలేషన్‌లో నుంచి ఎక్కడా కూడా ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎక్కడ కూడా రిలేషన్‌లో చిన్న గ్యాప్ అనేది వచ్చినా సరే, ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా వెంటనే సాల్వ్ చేసుకుంటూ ముందుకు స్టెప్స్ ఏసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. బట్ ఎక్కడ కూడా రిలేషన్‌ని డిస్టర్బ్ చేసుకోవాలని కానీ, రిలేషన్‌లో నుంచి బయటికి రావాలని కానీ, వదులుకోవాలని చెప్పేసి ఎక్కడా అనుకోవట్లేదు. ఇంకా ఒక స్ట్రాంగ్ బాండ్‌గా రిలేషన్‌ని తయారు చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక హోప్ గాని, కేరింగ్ గాని కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకుంటూ ఉన్నారండి. కెరియర్ పరంగా తీసుకుంటూ ఉన్నారు. మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ పరంగా తీసుకుంటూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్ పరంగా ఒక స్టెప్ తీసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా పాస్ట్ గురించి కూడా, పాస్ట్‌లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎక్కడైతే మీకు గుర్తింపు రాలేదో, ఇక ముందు వస్తుందా రాదా అనేటువంటి థింకింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. పాస్ట్‌లో ఏ సిట్యుయేషన్స్ అయితే జరిగినాయో, పాస్ట్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ అయితే మీరు ఫేస్ చేశారో, లేదు పాస్ట్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని అయితే ఫేస్ చేశారో, ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక మంచి స్టెప్స్ అయితే ఫ్యూచర్‌లో తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మరింత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గకూడదని చెప్పేసి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. ఖచ్చితంగా విక్టరీ వైపు వెళ్తూ ఉన్నారు. సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. డైరెక్షన్ అనేది క్లియర్ డైరెక్షన్ మీ మైండ్‌లో ఉంది. క్లియర్ రూట్ అనేది మీ మైండ్‌లో ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ కోసం ముందుకెళ్తూ ఉన్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. ఖచ్చితంగా మీరెళ్ళేటువంటి దారి అనేది, మీరెళ్ళేటువంటి డైరెక్షన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీకు ఒక మంచి గుర్తింపు అనేది తీసుకురావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఒక మంచి పబ్లిక్ రికగ్నైజేషన్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అని చూద్దాం. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చాలా ధైర్యంగా ఒక స్టెప్ అనేది వేస్తూ ఉన్నారండి ముందుకి. వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ప్రీవియస్‌గా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్, ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడం జరిగింది. ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఆ ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి. బట్ రిలేషన్ మాత్రం ఎక్కడా డిస్టర్బెన్స్ అవ్వకూడదు. రిలేషన్ ఒక మంచి బాండ్ తోటి ముందుకెళ్ళాలి. కాబట్టి ఎక్కడ రిలేషన్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. బట్ ఎలాంటి మనం స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి స్టెప్స్ గురించి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి. ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పాస్ట్‌లో జరిగినటువంటి ప్రతి సిట్యుయేషన్‌ని కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మనం ఇందాక రీడింగ్‌లో చెప్పుకున్నట్లుగా ఏదైతే పాస్ట్‌లో సరైనటువంటి రికగ్నైజేషన్ రాలేదో, లేదు ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకోలేకపోయారు. అదేవిధంగా రిలేషన్‌కి సంబంధించి ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, ఇవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారండి. రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆపర్చునిటీస్ అనేవి ఖచ్చితంగా రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్‌గా తయారు చేసుకొని ముందుకెళ్ళాలి. పాస్ట్‌లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేయకూడదు అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం ఉంది. ఒక నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొంత వరీ అనేది అవుతూ ఉన్నారండి. అది ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయా? అవ్వవా? ఫ్యూచర్‌కి సంబంధించి అలా ఉండబోతూ ఉంది. ప్రీవియస్‌గా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా అరైజ్ అవ్వడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? ఎలా వాటిని ఓవర్‌కమ్ చేసుకొని వెళ్ళాలి? ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ గాని ఓవర్‌కమ్ అయితే, ఆ ప్రాబ్లమ్స్ గాని వస్తే వాటిని ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి వాటిల గురించి కూడా ఆలోచిస్తున్నారు. కొంతవరకు వర్రీ అవుతూ ఉన్నారు. మనసులో అప్పుడప్పుడు ఆ భయం అనేది లేదా ఆందోళన అనేది వస్తూ ఉంది. బట్ మీ పర్సన్ ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ గాని, మీ పర్సన్‌ని చూసినప్పుడు వచ్చేటువంటి ధైర్యం గాని, ఆ ధైర్యంతోటి మనం ముందుకెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఎక్కడ ఏం కాదు. ఖచ్చితంగా మనం సక్సెస్ వైపే వెళ్తూ ఉన్నాం. మన డైరెక్షన్ అనేది క్లియర్‌గా ఉంది. మనం క్లియర్‌గా ఉన్నటువంటి డైరెక్షన్ వైపే వెళ్తూ ఉన్నాం. కాబట్టి నో ప్రాబ్లమ్ అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ మీలో క్రియేట్ అవుతుంది. మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ మోటివేషన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. బట్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి అవకాశంతోటి ఇదే చివరి అవకాశం అని చెప్పేసి, ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోటి ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ వచ్చేటువంటి ఆపర్చునిటీ అనేది ఒక రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్‌గా ముందుకు తీసుకొని వెళ్ళటానికి గానీ, లేదంటే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా రికవరీ చేసుకొని ముందుకెళ్ళటానికి గానీ, ఇక ముందు ప్రాబ్లమ్స్ రాకుండా చేయడానికి గానీ ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి అలాంటి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు.
ఆ అవకాశం ఖచ్చితంగా ఒక మంచి అవకాశం ఖచ్చితంగా దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సో, మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ మొత్తం కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఆ డ్రీమ్స్ మొత్తం కూడా నెరవేరి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. మీ మీద మీకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. మీ మీద మీకు నమ్మకం ఉంది. మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు ఎక్కడ కూడా మిస్ చేసుకోవట్లేదు. సో, మీ మీద ఉన్నటువంటి ధైర్యంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ వైపే వెళ్తున్నాం అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావచ్చు. కొన్ని చేంజెస్ అనేవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావచ్చు. సో, ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్స్ అనేవి తయారు చేసుకోండి. కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో, కాబట్టి అప్‌కెళ్ళినప్పుడు సో, హ్యాపీ. బట్ డౌన్‌కొచ్చినప్పుడు మాత్రం అంతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ మనం అప్‌కెళ్ళటానికి సో, ట్రై చేయాలి. సో, ఖచ్చితంగా అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకుంది. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అని చెప్పేసి మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్‌ని మీరు ఖచ్చితంగా నెరవేర్చుకుంటారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, మీ మీద మీకు నమ్మకం ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపే వెళ్తూ ఉన్నారు. ఒక రిలేషన్‌ని మంచి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం 100% సక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ అండి. సో, ఖచ్చితంగా మీరు ఫేస్ చేసినటువంటి ప్రతి ప్రాబ్లమ్ ప్రీవియస్‌గా పాస్ట్‌లో ఏదైతే మీరు ఫేస్ చేశారో ప్రతి ప్రాబ్లమ్‌కి సంబంధించి ఒక సొల్యూషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. ఒక జస్టిస్ అనేది సో, కోరుకుంటూ ఉన్నారండి. ఖచ్చితంగా జస్టిస్ కూడా రాబోతుంది. అవన్నీ కూడా ఒక రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్‌గా ముందుకు తీసుకొని వెళ్ళటానికి ఖచ్చితంగా రిలేషన్ నుంచి బయటికి రావడం గానీ, రిలేషన్‌ని డిస్టర్బ్ చేసుకోవడం గానీ సో, ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. ఒక రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్‌గా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోనే స్టెప్స్ అన్నీ కూడా వేస్తూ ఉన్నారు. బట్ పాస్ట్‌లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఖచ్చితంగా వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ పర్సన్. సో, తన మీద తనకు నమ్మకం ఉంది. ప్రీవియస్‌గానే మనం చెప్పుకున్నామండి. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. సో, తన మీద తనకు నమ్మకం ఉంది. తనని తను నమ్ముతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా నేను ఒక మంచి డైరెక్షన్‌లోనే వెళ్తూ ఉన్నాను. సో, కెరియర్ పరంగా ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. లేదు రేపు పెరిగే రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే సో, పెరుగుతూ ఉన్నాయో, ఆ పెరిగినటువంటి రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా నేను లీడ్ చేసుకొని ముందుకెళ్ళను. ఖచ్చితంగా అందులో కూడా నేను సక్సెస్ అవుతానని చెప్పేసి 100% సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. చాలా మోరల్ థింగ్స్ ఉన్నాయి. చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఓవర్‌కమ్ చేసుకొని సో, ముందుకెళ్ళగలం అనేటువంటి చాలా పాజిటివ్ థింక్ ఉందండి. సో, యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. సో, ఖచ్చితంగా చాలా నాలెడ్జ్‌ఫుల్‌గా ప్లాన్స్ ఏస్తూ ఉన్నారు. సో, ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. సో, ఎలాంటి ఆహ్, మ మ మళ్ళీ డిస్టర్బెన్సెస్ గాని క్రియేట్ అయితే సో, రిలేషన్ అనేది బ్యాక్‌కెళ్ళిపోతుంది. సో, కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదని చెప్పేసి సో, మంచి ప్లాన్స్ అనేవి తయారు చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా తనను తను నమ్ముతూ ఉన్నారు. తనేసేటువంటి ప్లాన్స్ మీద తనకు నమ్మకం ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ముందుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా జాబ్‌కు సంబంధించి గాని, ఫ్యూచర్‌కి సంబంధించి గాని సో, రెస్పాన్సిబిలిటీస్ ప్రీవియస్‌గా మనం చెప్పుకున్నాం. ఈలోపు రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి. సో, ఇవన్నీ గూడా మళ్ళీ లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. రిలేషన్ గురించి ఆలోచించాలి. సో, ఇవన్నీ గూడా చేయగలుగుతున్నారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి. సో, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొనెళ్తుంది అని చెప్పేసి సో, ఆలోచిస్తూ ఉన్నారండి. కొన్ని సందర్భాల్లో సో, కొంత భయం అనేది అంటే ఫ్యూచర్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి ఇన్ని ప్లాన్స్ మనం తయారు చేస్తూ ఉన్నాం. సో, ఇవన్నీ సక్సెస్ అవుతాయా? లేదు మళ్ళీ ఏమన్నా డిస్టర్బెన్సెస్ రావడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? మళ్ళీ ఏదన్నా డిస్టర్బెన్స్ ఏదైనా జరుగుతదా? అని చెప్పేసి కొంత భయం మనసులో. బట్ మీరిచ్చేటువంటి హోప్ గాని, సో, మీరు చూపించేటువంటి కేరింగ్ గాని ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా హోప్ గాని, కేరింగ్ గాని, సో, ఆ భయాలు మొత్తాన్ని కూడా తొలగించి రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే మనం ఓవర్‌కమ్ చేయగలం అనేటువంటి ఒక నమ్మకంతోటి సో, తన మీద తన నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. ముందుకు సాగిపోతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా హోప్స్ ఉన్నాయి. ముఖ్యంగా చాలా కోరికలున్నాయి. సో, అవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి, అవన్నీ కూడా ముందుకు తీసుకొనెళ్ళటానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా బాగా ప్లాన్స్ చేస్తున్నారు. కెరియర్‌కి సంబంధించి ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. సో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించి ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. ఎలా లీడ్ చేసి ముందుకెళ్ళాలి? ఎలా రెస్పాన్సిబిలిటీస్‌ని మనం ఓవర్‌కమ్ చేయాలి? సో, ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఓవర్‌కమ్ చేయాలి? వీటన్నిటి గురించి కూడా సో, ఆలోచిస్తూ ఉన్నారండి. థింక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. సో, ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది సో, కోరుకోవట్లేదండి. డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా రిలేషన్‌ని స్ట్రాంగ్‌గా చేసుకొని ముందుకెళ్ళేటువంటి విషయంలో మాత్రం సో, ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారు. తను ఏదైనా చెప్పాలి అనుకుంటే డైరెక్ట్‌గానే
సో మీకు చెప్పాలి, లేదు మీరేదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలనేటువంటి కోరుకుంటూ ఉన్నారు. బట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కోరుకోవట్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అవ్వడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అనేటువంటి ఒక నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి, సో ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది కోరుకోవట్లేదు. ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటున్నారు. మీరు ఇచ్చేటువంటి హోప్ గాని, కేరింగ్ గాని ఖచ్చితంగా ఒక రిలేషన్ మీద నమ్మకాన్ని ఇంకా పెంచుతూ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్స్ ఎలా తీసుకోవాలని చెప్పే దాని గురించి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ప్రీవియస్‌గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ అరైజ్ చేసామో ఫేస్ చేసామో ఖచ్చితంగా అవన్నీ కూడా అవాయిడ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. నెక్స్ట్ స్టెప్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదని చెప్పేసి సో ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. స్టెప్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్‌గా చేసుకొని ముందుకెళ్ళాలి అనే దాని గురించి సో థింక్ చేస్తూ ఉన్నారు. యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా సో దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. సో హ్యాపీగా ముందుకెళ్ళాలి. కెరియర్‌లో ముందుకెళ్ళాలి. జాబ్ పరంగా కెరియర్‌లో ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారండి. సో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులనేవి ఉంటాయి. జాబ్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ సక్సెస్ అవ్వటానికి సో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ముఖ్యంగా మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి ప్రతిఫలం అనేది రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి అందాల్సినటువంటి సపోర్ట్ గానీ, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందాల్సినటువంటి సపోర్ట్ గానీ ఖచ్చితంగా అందుతుంది. సో కెరియర్‌లో సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, సో ఫైనాన్షియల్‌గా ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో, ఫైనాన్షియల్‌గా కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉందండి యూనివర్స్. అండ్ చూద్దాం నెక్స్ట్. అండ్ ఫైనాన్షియల్‌గా ఆలోచిస్తూ ఉన్నారండి. మనం ప్రీవియస్‌గా రీడింగ్‌లో కూడా చెప్పుకున్నాం. ఫైనాన్షియల్‌గా సో ఆలోచిస్తూ ఉన్నారు. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారండి. చాలా కంట్రోల్డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. సో హ్యాపీనెస్ గానీ, ప్రాబ్లమ్స్ గానీ ఎలాంటివి వచ్చినా సరే వాటిని బ్యాలెన్స్ చేసుకొని చక్కగా ముందుకెళ్ళగలుగుతున్నారు. సో రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో సో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో రిలేషన్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల రిలేషన్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? సో ఫైనాన్షియల్‌గా మనం స్ట్రెంథెన్ అవ్వాలి. ఫైనాన్షియల్‌గా ఫ్యూచర్‌లో ఇలా ఉండాలి అంటే నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తోటి మనం ముందుకెళ్ళాలనేటువంటి సో ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా మీరు చేస్తున్నారు. మీ పర్సన్ కూడా ఆలోచన అనేది ఫైనాన్షియల్‌గా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలా సెక్యూరిటీ ఫైనాన్షియల్‌గా చూసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం. సో ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? సో రిలేషన్‌కి ఎక్కడ కూడా డిస్టర్బ్ ఉండదు. ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్‌గా ఏదైతే ప్రాబ్లమ్స్ ప్రీవియస్‌గా ఫేస్ చేశారో, ఆ పాస్ట్‌లో ఏదైతే ఫేస్ చేశారో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి, వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ మనం అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఎలా ఫేస్ చేసాం? సో రేపు మనం ఫ్యూచర్‌లో ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా మనం ఎలా స్ట్రెంథెన్ అయ్యి ముందుకెళ్ళాలి? సో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినా మనం ఎలా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అనే దాని గురించయితే సో చాలా బాగా ఆలోచిస్తున్నారండి. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కడా ఉండకూడదు. సో చాలా వర్క్ చేయాలి. ఇప్పుడే హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పేసి సో జాబ్‌కి సంబంధించి కానీ, ఫ్యూచర్‌కి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ అయితే తయారు చేసుకుంటున్నారు. సో చక్కటి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటున్నారు. ఆ ప్లాన్స్ తోటి మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి. ముఖ్యంగా బ్యాలెన్స్ చేసుకోవడం, ఫైనాన్షియల్‌గా బ్యాలెన్స్ చేసుకోవడం. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫైనాన్షియల్‌గా బ్యాలెన్స్ చేసుకోవడం, ఫైనాన్షియల్‌గా సో ప్లాన్స్ తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా సో చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉంది యూనివర్స్. సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉండండి. అండ్ ఖచ్చితంగా ఒక స్ట్రెంత్ తోటి ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి, స్ట్రెంత్ తోటి ముందడుగైతే వేస్తూ ఉన్నారండి రిలేషన్‌కి సంబంధించి. సో ఎక్కడ ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే, ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే ముఖ్యంగా సో ఆ చేంజెస్ నెగెటివ్‌గా ఉన్నా, పాజిటివ్‌గా ఉన్నా ఎలా ఉన్నా సరే ఆ చేంజెస్‌ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ చేంజెస్‌ని ఖచ్చితంగా ఒక రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి తయారు చేసుకొని ముందుకెళ్ళే విధంగా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ ఉన్నారండి. కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. రిలేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్‌గా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి? ఎలా చేయాలి? మనం ఎలా చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఫోకస్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారండి. స్ట్రెంగ్త్ మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచుకుంటూ ఉన్నారు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మనం ఫేస్ చేయగలం. పెరుగుతుండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ముఖ్యంగా సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ వచ్చినా సరే ఎక్కడ మనం సో డౌన్ అవ్వకూడదు. ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. సో ఖచ్చితంగా అది సక్సెస్ వైపు తీసుకొనెళ్తది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్దాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సక్సెస్ వైపు తీసుకొనెళ్తదని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక టార్గెట్ అయితే
ఫిక్స్ చేసుకున్నారు. సో, ఆ టార్గెట్ వైపు వెళ్తూ ఉన్నారు. రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి. సో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి గుర్తింపు అనేది రావాలి. సో, ఇయన్నీ కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు. సో, ఆ టార్గెట్ కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. సో, పాస్ట్‌లో జరిగినటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్‌లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అలా కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. వాటి గురించి కూడా ఎక్కడ కూడా మళ్ళీ పాస్ట్‌లో మనం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా మళ్ళీ అరైజ్ అవ్వకూడదు. ఒకవేళ అరైజ్ అయినా ఏదైనా చేంజెస్ ఏమన్నా వచ్చినటువంటి చేంజెస్ అనేవి నెగెటివ్‌గా ఉన్నా అవి కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి గానీ, రిలేషన్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకూడదు. సో, రిలేషన్‌లో బ్రేక్ అనేది ఉండకూడదు. ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. కావాలంటే ఏ స్టెప్స్ అయినా మళ్ళీ ప్లాన్స్ తయారు చేసుకుందాం. సో, ఏ స్టెప్స్ అయినా మనం తీసుకుందాం అనేటువంటి ఆలోచనకైతే రావటం జరిగింది. సో, ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఉండవలసినటువంటి సపోర్ట్, ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి అందవలసినటువంటి సపోర్ట్ గానీ, అడ్వైజెస్ గానీ, కమ్యూనికేషన్ గానీ, సో, ఖచ్చితంగా రావటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఎక్కడ కూడా రిలేషన్‌ని వదులుకోవడానికి గానీ, రిలేషన్‌లో నుంచి బయటికి రావటానికి కానీ, రిలేషన్‌ని బ్రేక్ చేయడానికి గానీ ఎక్కడా ఇష్టపడట్లేదు. బట్ ఇంకా రిలేషన్‌ని స్ట్రాంగ్‌గా ముందుకు తీసుకొనెళ్ళటానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బావుంటుంది? సో, ఎలా మనం ముందుకెళ్తే బావుంటుందనే దాని గురించి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఆహ్, రిలేషన్‌కి సంబంధించి వచ్చినటువంటి ప్రాబ్లమ్‌కి సంబంధించి ఫైట్ అయితే చేస్తూ ఉన్నారు. సో, ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి. ప్రాబ్లమ్స్ తోటి ఫైట్ చేస్తూ ఉన్నారు. థింక్ చేస్తూ ఉన్నారు. కొన్ని సార్లు ఓవర్ థింకింగ్‌లోకి వెళ్తూ ఉన్నారు. కొన్నిసార్లు డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. బట్ ఫాస్ట్‌గా థింక్ చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా ఎందుకంటే కెరియర్ గురించి ప్లాన్స్ తయారు చేసుకోవడం గానీ, జాబ్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకోవడం గానీ, వీటన్నిటికి సంబంధించి ఒక ఫాస్ట్ థింకింగ్‌లోకైతే వెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారో, ఏదైతే ఒక డైరెక్షన్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారో, సో, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే, ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే, ఈవెన్ చేంజెస్ అన్నీ కూడా నెగెటివ్‌గా ఉన్నా సరే, అవన్నీ కూడా మనం ఫుల్‌ఫిల్ చేసుకొని, అవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక గోల్ తయారు చేసుకున్నారు. ఒక డైరెక్షన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో, మీ పర్సన్ దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి హోప్ గాని, మీ పర్సన్ దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి కేరింగ్ గాని ఖచ్చితంగా అందాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. మనసులో ఒక దృఢ సంకల్పంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి వచ్చేటువంటి హోప్ అనేది లేదా కేరింగ్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొనెళ్తుంది అని చెప్పేసి మీరు కోరుకుంటూ ఉన్నారు. కొన్ని సిట్యుయేషన్స్‌లో రిలేషన్‌కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు వాటిల్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి మీ ఒపీనియన్ క్లియర్‌గా మీ పర్సన్‌కి ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉన్నారు. సో, మీ ఒపీనియన్ చెప్పడంలో మాత్రం ఎక్కడ కూడా మొహమాట పడట్లేదు. రిలేషన్‌కి సంబంధించి. సో, ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏదైతే ఉందో రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఒపీనియన్ ఏదైతే ఉందో, ఆ ఒపీనియన్ మొత్తం కూడా ఖచ్చితంగా మీ పర్సన్ తోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈవెన్ మీ పర్సన్‌కి కొన్ని సందర్భాల్లో నచ్చొచ్చు, కొన్ని సందర్భాల్లో నచ్చకపోవచ్చు. బట్ మీరు మాత్రం ఎక్కడ మొహాట పడట్లేదు. మీరు చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మీరు చెప్పాలనుకున్నటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో, ఆ ఒపీనియన్‌ని ఖచ్చితంగా మీ పర్సన్ తోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు రిలేషన్‌కి సంబంధించి. సో, ఖచ్చితంగా ఒక టార్గెట్, ఒక డైరెక్షన్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఇంకెక్కడా కూడా డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అనేవి రాకూడదు. ఎక్కడ డిస్టర్బెన్సెస్ అనేది అరైజ్ అవ్వకూడదు. సో, ఖచ్చితంగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి గోల్ ఓరియెంటెడ్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీరేదైతే పోరాటం చేస్తూ ఉన్నారో దాంట్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో, ఇందాక మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నట్లుగా మీరేదైతే వర్క్ చేస్తూ ఉన్నారో దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా రాబోతూ ఉంది. ప్రీవియస్‌గా కూడా థింక్ చేస్తూ ఉన్నారండి. ప్రీవియస్ గురించి కూడా లేదు, పాస్ట్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. పాస్ట్‌లో కూడా ఇంతే మనం హార్డ్ వర్క్ చేసాం. బట్ మనకు ఆ రికగ్నైజేషన్ అనేది రాలేదు. ఈసారి వస్తుందా అనేటువంటి అనుమానం ఉంది. కొన్నిసార్లు ఓవర్ థింకింగ్‌లోకి వెళ్తూ ఉన్నారు. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి, ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి ప్రతిఫలం అనేది రాబోతూ ఉంది. సో, మీరు ఒక మంచి డైరెక్షన్‌లో ముందుకెళ్తూ ఉన్నారు. ఒక మంచి రిలేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్‌గా తయారు చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో అండి డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. కొన్ని ప్రాముఖ్యంగా ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు, రిలేషన్‌కి సంబంధించి ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కొంత డిసప్పాయింట్‌మెంట్ ఉంది. బట్ సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. మీ పర్సన్‌కి ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేయాలని చెప్పి షేర్ చేస్తూ ఉన్నారు. కొన్ని మిస్ ఒపీనియన్స్‌లో డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. లేదు, రిలేషన్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అయినప్పుడు ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా మనం ఓవర్‌కమ్ చేయాలి? ఎలా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి? అనేటువంటి ఆలోచనల్లో నుంచి కానివ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రాబ్లమ్‌లో నుంచి మనం ఎలా ఎస్కేప్ అవుతాం? ఈ ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేస్తాం? అనేటువంటి
వే కనపడినప్పుడు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంత మనం డిసప్పాయింట్ అవ్వడానికి సో కొంత మనం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఎలా మనం బయటికి రావాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందు బయటికి రావాలి. బట్ సక్సెస్ సో మనం సక్సెస్ కోసం వెళ్తూ ఉన్నాం, ఆ దారిలోనే ఉన్నాం, సక్సెస్కి వెళ్ళేటువంటి దారిలోనే ఉన్నాం అనేటువంటి ఆలోచన కొన్నిసార్లు మనల్ని ఓవర్ థింకింగ్లోకి తీసుకొని వెళ్ళడం సహజం. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి, ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి ప్రతిఫలం అనేది సో రాబోతూ ఉంది. చేంజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. బట్ ఆ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మీ పర్సన్ దగ్గర నుంచి సరైనటువంటి ఒపీనియన్ రానప్పుడు సో రిలేషన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు సో మీ పర్సన్ నుంచి డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేనప్పుడు సో మీ పర్సన్ దగ్గర నుంచి ఒక క్లియర్ కట్ ఒపీనియన్ అనేది రానప్పుడు, ఒక జడ్జిమెంట్ అనేది రానప్పుడు సో అలాంటి సందర్భాల్లో కొంతవరకు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం, కొంతవరకు ఆలోచించడం రిలేషన్ గురించి. సో ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, రిలేషన్ ఎలా ముందుకెళ్తుంది, మనం స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. బట్ మన పర్సన్ దగ్గర నుంచి ఒక క్లియర్ కట్ ఒపీనియన్ అనేది రావట్లేదు. సో ఒక ఒపీనియన్ అనేది చెప్పట్లేదు. సో ఎలా ఉంటుంది, ఒపీనియన్ వస్తుందా రాదా అనేటువంటి ఒక ఆలోచనలోకి మనం వెళ్ళినప్పుడు జనరల్గా అక్కడ ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. సో ఏం చేద్దాం, రిలేషన్కి సంబంధించి ఎలాంటి డెసిషన్ మనం తీసుకుందాం, సో గ్యాప్ ఏదైనా అరైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, తిరిగి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమన్నా రావడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా అని చెప్పేసి వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి, సో ఒపీనియన్ అనేది ఖచ్చితంగా సేమ్గా ఉండాలి. సో ఏ రిలేషన్లో అయితే ఒపీనియన్ అనేది సేమ్గా ఉంటుందో ఖచ్చితంగా ఆ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అరైజ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ సో ముందుకెళ్ళాలి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా సో యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉందండి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ఇంకా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఖచ్చితంగా మీ పర్సన్కి సంబంధించి రిలేషన్ ఎక్కడ వదులుకోవాలని లేదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మీ దగ్గర నుంచి డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేనప్పుడు, కొన్ని సిచ్యువేషన్లో మీ దగ్గర నుంచి ఒక ఒపీనియన్ అనేది రానప్పుడు సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంత భయపడుతూ ఉన్నారు, కొంత ఫియర్ అవుతూ ఉన్నారు. సో రిలేషన్కి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతూ ఉంది, సో ఏం చేద్దాం రిలేషన్కి సంబంధించి. సో మనం పాస్ట్లో కూడా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఎలా ఉండబోతూ ఉంది, ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే సో రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది, ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్తుంది అని చెప్పేసి సో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి తీసుకుంటే మంచిది, రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఎలా వెళ్తుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది, సో ఖచ్చితంగా మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఆ వర్క్కి తగినటువంటి సో ప్రతిఫలం అనేది రాబోతుంది. హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు, బట్ రిలేషన్కి సంబంధించి సో ఆలోచిస్తూ ఉన్నారండి. సో చాలా మంచి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు. సో ఆ ప్లాన్స్ ఎలా ఉండాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి, సో ప్రాబ్లమ్స్ చెప్పిరావు, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి వచ్చినటువంటి ప్రాబ్లంకి అనుగుణంగా మనం కూడా చేంజ్ అవుతూ ఉండాలి, మన ప్లాన్స్ని కూడా మార్చుకుంటూ ఉండాలి. సో మార్చుకొని ముందుకెళ్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. సో ఒకే ప్లాన్ మీద ముందుకెళ్తే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు సో మనం చేంజ్ అవ్వడం కష్టమవుతుంది. బట్ మనము చేంజ్ అవ్వాలి, వచ్చినటువంటి ప్రాబ్లంకి అనుగుణంగా మనం కూడా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా రిలేషన్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకూడదు. సో ఈ ప్రీవియస్గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసామో ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ కూడా ఫేస్ చేయకూడదు. సో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకూడదు, రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి సో ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి తీసుకునేటువంటి స్టెప్స్లో ఒక భాగమే. సో స్ట్రాటజికల్గా ఉండాలి, స్ట్రాటజికల్గా ముందుకెళ్తూ ఉండాలి. వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ముందుగానే మనం ఎస్టిమేషన్ చేయాలి, వచ్చేటువంటి చేంజెస్ని మనం ముందుగానే ఎస్టిమేషన్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. మనం వెళ్ళేటువంటి డైరెక్షన్లో లేదు, మనం వెళ్ళేటువంటి రూట్లో అనేక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అవి మనకు చెప్పిరావు. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మనం ఎస్టిమేషన్ చేయలేనటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా మనం ముందుగానే ఎస్టిమేషన్ చేయడం, ఒకవేళ చేయలేకపోయినా అప్పటికప్పుడు ప్రాబ్లం వచ్చినా సరే స్ట్రాటజికల్గా ఆ ప్రాబ్లంని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మన డైరెక్షన్లో మనం వెళ్ళగలుగుతాం. సో సక్సెస్ వైపుగా వెళ్ళగలుగుతామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇందాక మనం ప్రీవియస్ రీడింగ్లో కూడా చెప్పుకున్నామండి. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు, సెల్ఫ్ థింకింగ్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. సో దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము వెళ్ళేటువంటి డైరెక్షన్ అనేది సో ఖచ్చితంగా సక్సెస్ వైపే తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వబోతూ ఉన్నాయి. మీరు చేసేటువంటి హార్డ్ వర్క్కి ముఖ్యంగా సో తగినటువంటి ప్రతిఫలం అనేది రాబోతూ ఉంది.
చాలా స్ట్రాటజికల్గా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఎందుకంటే ఇవన్నీ కూడా పాస్ట్‌లో జరిగినటువంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి స్ట్రాటజికల్‌గా ఆలోచించగలుగుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అనేది చెప్తూ ఉంది. సో, పాస్ట్ గురించి ఆలోచించగలుగుతున్నారు కాబట్టి, సో, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఫ్యూచర్‌లో మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, సో, ఎలా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచించగలుగుతున్నారు. సో, ఖచ్చితంగా వాటి పాస్ట్‌ని ఆలోచించి మాత్రమే స్టెప్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, స్ట్రాటజికల్‌గా ఉండాలి. సో, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రిలేషన్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, థర్డ్ పర్సన్ వల్ల రావచ్చు, ఇంకొకళ్ళ వల్ల రావచ్చు, లేదా ఇంకొకళ్ళ వల్ల రావచ్చు. సో, ప్రాబ్లమ్స్ అనేవి జనరల్‌గా అరైజ్ అవుతూ ఉంటాయి. సో, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి అని చెప్పేసి థింక్ చేస్తూ ఉన్నారండి. ఆలోచిస్తూ ఉన్నారు. స్ట్రాటజికల్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి డెసిషన్ అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ చాలా పాజిటివ్‌గా ఉన్నారు. చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఒక పాజిటివ్ థింకింగ్ తోటున్నారు. మీరు గాని, మీ పర్సన్ గాని చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారండి రిలేషన్‌కి సంబంధించి. సో, అందుకే రిలేషన్ ఎక్కడ వదులుకోవడం అయితే ఇష్టం లేదు. సో, నెక్స్ట్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి, ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెలా ఎళ్ళాలనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఆల్ ఈజ్ వెల్, అంతా మంచి జరగాలని చెప్పేసి యూనివర్స్ కోరుకుంటూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. ఒక సక్సెస్ అనేది రాబోతూ ఉంది. ఒక హ్యాపీనెస్ అనేది రాబోతూ ఉంది. సో, ఖచ్చితంగా సక్సెస్‌లో గాని, హ్యాపీనెస్‌లో గాని మీరు పాస్ట్‌లో ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసారో అవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని ఒక సక్సెస్ సిట్యుయేషన్‌లోకి అయితే ఎళ్ళబోతూ ఉన్నారు. ఒక సక్సెస్ మూమెంట్స్‌ని, హ్యాపీ మూమెంట్స్‌ని అయితే మీరు ఫేస్ చేసేటువంటి సిట్యుయేషన్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక మంచి టీమ్ తోటి, ఒక మంచి కొలాబరేషన్ తోటి మీరేదైతే డ్రీమ్స్ ఉన్నాయో, మీరేదైతే కలకంటూ ఉన్నారో, ఒక రిలేషన్ గురించి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. సో, అలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలని చెప్పేసి మీరేదైతే కలకంటూ ఉన్నారో, డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరటానికి ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ ఒక హ్యాపీ సిట్యుయేషన్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. ఒక సెలబ్రేషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి. కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయి. సో, ఎక్కడ ఎలా ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని ఎలా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. సో, ఖచ్చితంగా ఇందులో మీ పర్సన్ యొక్క హెల్ప్ ఉండబోతూ ఉంది. సో, మీ పర్సన్ యొక్క కోఆపరేషన్ ఉండబోతూ ఉంది. ఒక హోప్ ఉండబోతూ ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్ప్ ఉండబోతూ ఉంది. ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ ఉండబోతూ ఉంది. అందరి యొక్క సపోర్ట్ తోటి ఖచ్చితంగా రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది. మీరు తీసుకునేటువంటి స్టెప్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. పాస్ట్ ఏదైతే మీకు ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీరు ఏదైతే స్టెప్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో, ఆ స్టెప్స్ అన్నీ కూడా సక్సెస్ అయ్యి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఫ్రెండ్స్, చూసారు కదా! ఇదండి ఈరోజు మన లాంగ్ రీడ్ వచ్చి రిలేషన్‌ని వదులుకోవడం ఇష్టం లేదు మీ పర్సన్‌కి. బట్ పాస్ట్‌ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. పాస్ట్‌ని రీకలెక్ట్ చేసుకుంటూ దాన్ని బట్టి స్టెప్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. సో, ముందుకు మనం ఎలా ఎళ్ళాలి, కెరియర్‌కి సంబంధించి మనం ఎలా ప్లాన్స్ తయారు చేసుకోవాలి. సో, మనం చేస్తున్నటువంటి హార్డ్ వర్క్‌కి ప్రతిఫలం వస్తుందా రాదా. సో, ఈ స్టెప్స్ అన్నీ కూడా, ఈ ఆలోచనలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాటికి అనుగుణంగా స్టెప్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా చాలా లాంగ్ కంటెంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి ఛానల్‌లో. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి అందరికీ కూడా. ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి అందరూ కూడా ఆనందంగా ఉండాలని పండుగ రోజు. ఈ పండగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.